ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటేశాయి. మరో 3 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుండి 41 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎండలు ఇంకా ఎంత విపరీతంగా ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. మార్చి మొదటి వారంలోనే ఎండలైతే విజృంభిస్తున్నాయి. చూస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం. అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల నేపథ్యంలో కూడా ఇప్పటికైతే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం ఎండలైతే రోజు రోజుకి విజృంభిస్తున్నాయి. నిన్న ఈరోజు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక దాదాపుగా 30 డిగ్రీలు దాటినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఒక ఎండలు ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అయితే ఈ రోజు నుంచి అంటే దాదాపుగా 7వ తారీఖు వరకు కూడా ఇదే విధమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు మున్ముందు కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక సూచన నేపథ్యంలో ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఒక ఎందుకంటే ఇటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎండలకు బయట తిరగొద్దని, తర్వాత ఒకవేళ అత్యవసర పని మీద కనుక వెళ్ళినట్టయితే తగినటువంటి అంటే సూర్యరశ్మి నేరుగా తలకు తాకకుండా తలపై తెల్లటి వస్త్రాలైనా ధరించి ఎండ దెబ్బ గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాస్త్రవేత్తలతో పాటు ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక సూచనలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతోంది. మనం చూస్తున్నాం ఎండలకి కొంత బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ తలపై పూర్తిగా నిండుగా కప్పుకొని బయటకు వచ్చినటువంటి ఒక సందర్భం కనబడుతుంది. అలాగే పగటి వేళల్లో కూడా వాహనాల తాకిడి ఎక్కువగా ఉండట్లేదు. రోడ్లైతే అరకొరగా వాహనాలు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు మాత్రము ఆ ఎండకి తగినటువంటి విధంగా పైన నెత్తిపైన కవర్ చేసుకొని బయటికి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే ఎప్పుడైతే డిహైడ్రేషన్ గురి కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడము, అలాగే కొబ్బరి బొండాలు కానీ లేదంటే మజ్జిగ లాంటి పానీయాలు సేవించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఎక్కువగా అంటే పగటి వేళల్లో ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి పగటి వేళల్లో మాత్రము ఎక్కువగా బయటికి రాకపోతేనే బాగుంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వేళలో అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు సాయంత్రం వేళ కొంత తగ్గినప్పటికీ రాత్రి వేళల్లో కూడా కొంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మాత్రం పగటి వేళల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగి ఇప్పటి నుంచి అంటే మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రానున్నటువంటి యొక్క ఏప్రిల్ మేలో ఎలా ఎండలు ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ఇంకా 2 నెలలు ఈ ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మేలో ఇంకా ఎండలు తీవ్ర స్థాయిలో ముదిరేటటువంటి ఒక అవకాశం ఉంటుందని, అలాగే గణనీయమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు పెరిగి రికార్డు స్థాయిలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉండబోతుంది అనేటటువంటి ఒక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటు పట్టణంలో మనం చూస్తుంటే కూడా ప్రధాన కూడలలో ఇటు కొబ్బరి బొండలు అలాగే శీతల పానీయాల దుకాణాలు కూడా వెలిసినట్టుగా మనకు చూస్తున్నాం. అయితే ఎక్కువగా బయటికి వెళ్తే కనుక ఈ యొక్క ఎండ దెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని, తర్వాత తరచుగా ఈ యొక్క మంచినీళ్ళు కానీ లేదంటే కొబ్బరి బొండలు మాత్రం సేవించాలి. అలాగే వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప పగటి వేళల్లో బయటికి రావద్దని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ఏఎన్ఎన్ ఆదిలాబాద్ నుంచి.